ఈ ₹1,00,000 ఎవరికిచ్చాను? డీటెయిల్స్ ఏం దొరకటం లేదే. హాయ్, హాయ్, ఏం చేస్తున్నారు? అకౌంట్స్ చూస్తున్నాను. ఈసారి మన కంపెనీకి ఎంత లాభం వచ్చింది? అదంతా నాకు తెలీదమ్మా. అదంతా మేనేజర్కి, మేడంకి మాత్రమే తెలుస్తుంది. నేను చిన్న మేడంని కదా, నాకు తెలియాలి. ఫ్యూచర్ లో కంపెనీని డెవలప్ చేయడానికి, కొత్త టెక్నాలజీని కంపెనీలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేయాలంటే అవన్నీ తెలుసుకోవాలి కదా. ఎందుకు నవ్వుతున్నారు? ఇంత చిన్న వయసులోనే బిజినెస్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు కదా, ఆశ్చర్యం వేసింది. ఏంటి చాలా నర్వస్ గా ఉన్నారు? అకౌంట్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నీకు అవన్నీ అర్థం కావులే. పిల్లల్ని అంత తక్కువ అంచనా వేయకండి. సుబ్రహ్మణ్య స్వామి చిన్నపిల్లగా ఉన్నప్పుడు బ్రహ్మ తన ప్రణవ మంత్రాన్ని మర్చిపోడంట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మకి ఆ మంత్రాన్ని గుర్తు చేసి చెప్పాడంట. మా టీచర్ చెప్పారు. ఓ, నీకు అవన్నీ తెలుసా? ఏం లేదులే నాన్న, అకౌంట్స్లో 1,00,000 టాలీ కావట్లేదు. ఎక్కడికెళ్ళింది, ఎలా మిస్ అయింది, ఏం అర్థం కావట్లేదు. అవునా, నేను ఒకసారి చెక్ చేయచ్చా? సరే. ఇక్కడ తేడా ఉంది చూడండి. వెంకటేశ్వర ప్యాకేజింగ్ కంపెనీకి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశారు కదా, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళింది. 2 సార్లు ఎంట్రీ పడింది. మీరు అది డిఫరెంట్ నేమ్స్ లో పంపించడం వలన తేడా తెలియడం లేదు. చూడండి. నువ్వు సూపర్ కన్నా, చాలా ఇంటెలిజెంట్. 10 నిమిషాల్లో మేనేజర్కి అకౌంట్స్ చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తప్పులున్నాయంటే తిట్లు తినేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నేనంతే, ఎవరు ప్రాబ్లమ్స్ లో ఉన్నా అంతా సాల్వ్ చేసేస్తాను. మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. కూర్చోండి. నమస్తే మేడం. ఏం బుడంకాయ్, అల్లరి చేస్తున్నావా ఇక్కడ? అదేం లేదు మేడం. మరి ఇక్కడికొచ్చి టైం పాస్ చేస్తున్నావా? నేను ఆఫీస్కి వచ్చింది టైం పాస్ చేయడానికి కాదు, కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాను. ఓహో, లెక్కలు సరి చేస్తున్నాను. ఆహా. రేపు ఈ కంపెనీ బాగోగాలు చూసుకోవాల్సిన వ్యక్తిగా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. నిన్ను సినిమాలు ఎక్కువ చూడొద్దంటే చూస్తున్నావు. అన్ని సినిమా డైలాగులు చెప్తున్నావు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది నా సొంత థియరీ. పాప ఏం డిస్టర్బ్ చేయట్లేదు మేడం. నేను మేడంకి ఎంత హెల్ప్ చేశాను మేడంని అడగండి. అవును మేడం, పాప నాకు చాలా హెల్ప్ చేసింది. నువ్వలా భవానీకి సపోర్ట్ చేసి మాట్లాడుకో. భవానీ సంగతి నీకు తెలీదు. చూడు భవానీ, భైరవి కూడా నాతో ఆఫీస్కొచ్చేది. కానీ భైరవి నీలాగా అల్లర్ది కాదు, ఒక దగ్గర సైలెంట్ గా కూర్చునేది. నువ్వు మాత్రం గాల్లో ఎగురుతున్న పేపర్ లాగా ఆఫీస్ అంతా కలగపులగం చేస్తూ ఉంటావు. మీరు ఆఫీస్ మేనేజ్మెంట్ ఎలా నేర్చుకున్నారు? మా అన్నతో కలిసి ఆఫీస్కొచ్చేదాన్ని, అలాగే నేర్చుకున్నాను. మరి నేను నీ అడుగు జాడల్లో నడుస్తున్నాను. నేను నీలాగా ఆఫీస్కొచ్చి నేర్చుకుంటున్నాను నీలాగా. అబ్బబ్బబ్బబ్బా, చాలమ్మా చాలు. దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ
పద ముందు. ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను ఆ తర్వాత వస్తాను. కానీ మేడంని డిస్టర్బ్ చేయకూడదు. నేను మార్కెటింగ్ సెక్షన్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వస్తాను, సరేనా? హ్మ్. అన్నా అన్నా అక్కడ చూడు. వీడేంటి గాల్లో బెలూన్లా తేలుతున్నాడు? నేను లక్ష్మమ్మకి ఫోన్ చేసి అడిగాను. షిప్పు దీవిలో చిక్కుకుపోయిందంట. ఆ షిప్ని అలా దీవిలో చిక్కుకుపోయేలా చేసే బదులు అసలు పూర్తిగా మునిగిపోయేలా చేస్తే అప్పుడొకసారి లాస్ అయిపోతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పర్ట్ని పంపించి ఆ షిప్ని అక్కడి నుంచి కదిలిస్తే చేస్తే అయ్యో మునిగిపోయిందా అని ఒక్కరోజు ఏడుస్తుంది. ఆ తరువాత నార్మల్ అయిపోతుంది. కానీ ఇక్కడది మునిగేది ఉండదు, వెనక్కి తిరిగి వచ్చేది లేదు. ప్రతిరోజు ఏం జరుగుతుందా అనే టెన్షన్తో చచ్చిపోవాలి. ఒడ్డున పడిన చేపలాగా విలవిలలాడిపోవాలి. సింహాలు పులుల్ని లోపల బంధించినప్పుడు అవి బయటికి రాలేక లోపల ఉండలేక అలా విలవిలలాడిపోవాలి. ఆ శివగామి మానసికంగా కుంగిపోవాలి. దేవుడు కూడా సాయం చేయలేన అల్లాడిపోతూ చచ్చిన తరువాత అనుభవించాల్సిన నరకాన్ని ఈ భూమి మీదే అనుభవించేలా చేస్తాను.